హై వ్యూర్స్. నాకు తెలిసి ఆమె ఖచ్చితంగా ఇలా అని ఉండదు. ఎందుకంటే ఇతనే రెండో పెళ్లి కోసం ఈ రకంగా ఏమిదా చెప్పున్నాడు అనిపిస్తుంది. ఒకవేళ నిజంగా ఆమె కనుక అలా కనుక అని అంటే అమ్మ బాబోయ్, ఇక ఈ భూమి మీద మొగలు బతకడం అనవసరం అనమాట. ఫస్ట్ ఇతని వర్షం చెప్తా, ఆ తర్వాత ఆమె వర్షం చెప్తా. నిజమేంటి మీకేమనిపిస్తుంది కింద కామెంట్లో తెలియచేయండి. నాకైతే ఇతను చెప్తుంది నిజమని అనిపించట్ల. ఏమని చెప్పాడు? 2022లో పెళ్ళైంది. ఇతని పేరు శ్రీకాంత్, బెంగళూరులో ఉంటాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. పోలీస్ స్టేషన్కి వెళ్ళి 2022లో పెళ్ళైంది, కొన్నాళ్ళు కాపురం సాగింది. ఇక ఇప్పుడు నాతో కాపురం చేయాలంటే రోజుకి 5,000 ఇవ్వాలంట. అలా కాదు అంటే విడాకులు అప్లై చేయాలంట, 45 లక్షల రూపాయలు భరణం ఇవ్వాలంట. ఎట్ ఏ టైం సెటిల్మెంట్ 45 లక్షలు. కాదు పిల్లల కనాలి కదా మనం అంటే 60 సంవత్సరాలు వచ్చే వరకు ఆగమని అంటుంది అని అంటున్నాడు. ఏమన్నా నమ్మేటట్టుందా? నాకు అంతే నమ్మాలనిపించలే. దెన్ ఆమెను క్వశ్చన్ చేశారు పోలీసులు. అంత అబద్ధం సార్, వాడు వేరే పెళ్లి చేసుకోవాలని ఉన్నాడు, అందుకని నన్ను అందరి ముందు తప్పుగా చూపాలి, చెడుగా చూపించాలని నాతో మాట్లాడుతున్నప్పుడు రికార్డ్ చేసిన కాల్స్ కానీ లేదన్నప్పుడు వీడియో ఫుటేజ్ కానీ రిమైనింగ్ ఫోటోలు సంబంధించి కానీ అన్ని మార్ఫింగ్ చేసాడు. వాడు ఎక్స్పర్ట్, వాడు ఏదైనా సార్ చేయగలడని ఏమంటుంది. నిజమేంటో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. బట్ ఇందాక చెప్పింది రోజుకి 5,000 ఇస్తానని కాపురం చేస్తా అంటే పెళ్ళమా వ్యభిచారా? అండ్ సింగిల్ సెటిల్మెంట్ విడాకులు తీసేసుకుందాం 45 లక్షలు, ఇది కొంచెం నమ్మేటట్టుగానే ఉంది. బట్ అంత అవసరం ఏంటి? 60 సంవత్సరాలు వచ్చే వరకు మన పిల్లలు కానద్దు, అసలు ఏమన్నా అర్థం ఉంది అందులో? సో ఇతను చెప్తున్న దానిలో ఈ 45 లక్షలు అన్నది విడాకులు కావాలంటే నాకు 45 లక్షలు ఇవ్వు, అదొక్కటి నాకు ఓకే అనిపిస్తుంది. రిమైనింగ్ 2 అయితే నాకు కరెక్ట్గా అదేమో అనిపిస్తుంది. ఇక ఆమె చెప్పిన దాని ప్రకారం అది ఇంకా కరెక్ట్ అనిపిస్తుంది. ఏమని? ఈ మధ్య భార్యల వల్ల బాధపడుతున్న మగవాళ్ళ సంఖ్య పెరుగుతుంది కదా, మగవాళ్ళ మీద సింపతి చూపిస్తున్నారు కదా, ఆ రకమైన సింపతి కొట్టి కోర్టులో ఈజీగా సెటిల్మెంట్ చేసుకొని విడాకులు తీసేసుకొని వేరే పెళ్లి చూడడానికి ఇటు రెడీ అవుతున్నాడు, అందులో భాగంగా నా మీద తప్పుడు కేసులు పెడుతున్నాడు అని చెప్పేసి అన్నది ఆమె. సో ఎవరిది కరెక్టు, ఏది నిజం కింద కామెంట్లో తెలియజేయండి. బట్ జాగ్రత్త, ఆడవాళ్ళ గురించైనా మగవాళ్ళ గురించైనా ఎట్ ఎ టైం అసలు డెసిషన్కి రావద్దు. ఎందుకంటే బాబో ఏది నమ్మలేదు కూడా తెలియట్లేదు అసలు.